Yeah, good morning, all of you. Hello, voice is clear, Good ma? morning, sir. Good Very morning, good sir. morning. Very good morning, guys. Okay, then guys, లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ కట్ గా ఎస్ఏపి ఎఫ్ఐసిఓ సంబంధించిన డెమో అనేది క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. అసలు ఎస్ఏపి ఎందుకు నేర్చుకోవాలి? ఎస్ఏపి నేర్చుకుంటే మనకి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? తర్వాత వాటిలో ఫంక్షనల్ మోడల్స్ అంటే ఏంటి? టెక్నికల్ మోడల్స్ అంటే ఏంటి? ఎస్ఏపి ప్రోడక్ట్స్ ఏమున్నాయి? ఓకే. సో తర్వాత అడ్వాంటేజెస్ ఏమున్నాయి? ఓకే. ఇవన్నీ కూడా క్లియర్ కట్‌గా మనం లాస్ట్ క్లాస్‌లో క్లియర్‌గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్‌లో వచ్చేసి మనకి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఒక ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్‌కి జాబ్ వచ్చిన తర్వాత అతను రియల్ టైమ్‌లో చేయాల్సిన పెర్ఫార్మన్స్ ఏంటి? అసలు ఏం వర్క్ చేయాలి అతను? ఓకే. అనే వాటి గురించి టుడే క్లాస్‌లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే. ఫస్ట్ మనకి 3 డేస్ బేసిక్ క్లాసెస్ ఉంటాయమ్మా. థియరీ బేస్డ్ ఉంటాయి. క్లయింట్స్ అంటే ఎవరు? టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఏమున్నాయి? ఓకే. అసాప్ మెథడాలజీ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయనేసి ఫస్ట్ 3 డేస్ మనకి బేసిక్ క్లాసెస్ ఉంటాయి. ఫర్దర్ నుంచి మనకి లైక్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. కాన్ఫిగరేషన్స్. ఎండ్ యూజర్‌కి ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్‌కి డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఎండ్ యూజర్ జస్ట్ మనకి ఎంట్రీస్ పాస్ చేస్తాడు. ఎఫ్ఐ కన్సల్టెంట్ ఆ ఎంట్రీస్ పాస్ చేయడానికి బ్యాక్ ఎండ్‌లో కాన్ఫిగరేషన్‌లు చేస్తాడు. అది గూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. డన్ గైస్. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. కనబడుతుందా గైస్? కనబడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. కనపడుతుంది సార్. యాహ్! డన్ గైస్. సో, ఇంటర్వ్యూలో మీకు అడిగే క్వెషన్. సో, వాట్ ఆర్ ద ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని క్వెషన్ అడిగినప్పుడు మీరు చెప్పవలసిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి. ఎస్4 హనాలో అయితే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఈసీసీ 6.0లో అయితే అసాప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఇది ఫర్దర్ మనం డిస్కస్ చేస్తాం. చూడండి. ద ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఇన్ ద ఎస్ఏపి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ షల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ సపోర్టింగ్ ఫైనాన్స్ కంట్రోలింగ్ ప్రాజెక్ట్స్ అండ్ విల్ లీడ్ ద అనాలిసిస్, డిజైన్, డాక్యుమెంటేషన్, కాన్ఫిగరేషన్, టెస్టింగ్ అండ్ సపోర్ట్ of the SAP FICO areas to meet the business needs of SAP. ఇప్పుడు క్లయింట్స్ అనేవాళ్ళు ఎస్ఏపిలో చాలా ఇంపార్టెంట్. ఆ క్లయింట్స్ యొక్క బిజినెస్ ప్రాసెస్‌ని ఎస్ఏపిలోకి ఏ విధంగా మనం మ్యాప్ చేయాలి? లీడ్ చేయాలి, అనాలిసిస్ చేయాలి, డిజైన్ చేయాలి, డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాలి, టెస్టింగ్ చేయాలి, కాన్ఫిగరేషన్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఫైనాన్స్ అంటున్నాం, కంట్రోలింగ్ అంటున్నాం. ఎఫ్ఐ అంటే ఫైనాన్స్, కంట్రోలింగ్ అంటే సిఓ. ఈ 2 కలిపితేనే ఒక క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. వీటికి సంబంధించిన ప్రాసెస్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే ఆ క్లయింట్‌కి ఎక్కడ బిజినెస్‌లున్నాయి? ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు? ఓకే. సో, వాళ్ళకి సంబంధించిన పర్ యానమ్ టర్నోవర్ ఎంత ఉంది? ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాల్సొస్తుంది. ఆ తెలుసుకునే ప్రాసెస్‌లో మనకి ఎన్ని మెథడ్స్ ఇచ్చాడో చూడండి. కీ రెస్పాన్సిబిలిటీస్ అంటాం. 2 టైప్స్ అండి. స్ట్రాటజిక్ లెవెల్, ఆపరేషనల్ లెవెల్ ఉంటాయి. అవును. స్ట్రాటజిక్ లెవెల్‌లో మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆపరేషనల్ అనుకున్నాను. లెవెల్‌లో మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? అనేది కూడా మీరు గమనించాలి. ఓకే. ఇక్కడ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ ఆపరేషనల్‌లో, ఇంప్లిమెంటేషన్, ట్రబుల్ షూటింగ్, ట్రైనింగ్, డాక్యుమెంటేషన్, కంప్లెయింట్స్, ఎంఐఎస్ అండ్ రిపోర్టింగ్ అని చెప్తాం. ఓకే.
సో, ఫస్ట్ వన్ చూడండి. అసలు స్ట్రాటజిక్ లెవెల్ అంటే ఏంటి? ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలలో ఎవరైనా ఒకరు బిజినెస్ పెట్టారండి. లైక్ స్వామి గాని, ప్రదీప్ గాని, ఓకే. లైక్స్ జస్విత గాని, వీర్రాజు గాని, లక్ష్మి గాని ఎవరైనా గూడా కొత్తగా మీరు ఒక బిజినెస్ పెట్టారు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మీ మ్యానుఫ్యాక్చరింగ్‌కి సంబంధించిన కంప్లీట్ డేటా ఏదైతే ఉందో, అది నాన్ ఎస్‌ఏపీ అంటే ఏమొస్తుంది? టాలీ, క్విక్ బుక్స్, ఫోకస్, ఓకే. వింగ్స్ ఇలాంటి వాటిల్లో మీరు డేటా మెయింటైన్ చేస్తున్నారు. మీ యొక్క టర్నోవర్ అనేది ఆ సాఫ్ట్‌వేర్స్ అందగా బాగా వర్క్ పెర్ఫార్మెన్స్ చూపించట్లేదు. అలాంటి సిట్యుయేషన్స్‌లో మీరు ఏం చేశారంటే ఎస్ఏపీలోకి మ్యాప్ అవ్వాలి అనుకున్నారు. ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌లోకి మ్యాప్ అవ్వాలి అని మీరు ఫిక్స్ అయ్యారు. సో, అలాంటప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారో చెప్పండి? ఎనీ క్లయింట్, ఎనీ క్లయింట్ ఫస్ట్ ఏం చేస్తారు? ఎనీవన్? చెప్పండి ప్రదీప్, స్వామి. కంపెనీ క్రియేట్ చేస్తాం. కంపెనీ క్రియేషన్ చేస్తారా? ఓకే. ఇంకా? వీర్రాజు చెప్పండి. మీకు తెలిసిన వరకు చెప్పండమ్మా. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు చెప్పండి. ప్రాబ్లమ్ లేదు. క్వెషన్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఫస్ట్ టైమ్ మీరు ఎక్సెల్‌లో గాని, టాలీలో గాని, వింగ్స్‌లో గాని నుంచి డేటా నుంచి ఎస్ఏపీలోకి మ్యాప్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఎవరిని కన్సల్ట్ అవుతారు? ఎవరిని కన్సల్ట్ అవుతారు? ఎస్ఐపి ఫీకోర్ హ్మ్. ఎఫ్ఐ కన్సల్టెంట్నే కన్సల్ట్ అవుతారు. ఫస్ట్ ఎఫ్ఐ కన్సల్టెంట్‌ని మీరు మీట్ అవుతారు. ఓకే. వెరీ గుడ్. అవును. ఆ, ఓకే. సో, ఎందుకు ఎఫ్ఐసీఓని కన్సల్ట్ అవ్వాలి? అంటే ఎఫ్ఐ కన్సల్టెంట్స్ మీరు మీట్ అవ్వాలంటే వారికి గల కంపెనీస్ ఎక్కడుంటాయి? ఏ ప్లేస్‌లో ఉంటాయి? హ్మ్. వాళ్ళు ఎవరు? ఎఫ్ఐసీఓ కన్సల్టెంట్ కన్సల్ట్ అవ్వాలి అంటే సో, వాళ్ళు ఎక్కడుంటారసలు? ఎఫ్ఐసీఓ కన్సల్టెంట్ ఎక్కడుంటారు? ఐటీ కంపెనీస్. హ్మ్. ఐటీ కంపెనీస్‌లో ఉంటారు. ఫస్ట్ మీరు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? ఐటీ కంపెనీస్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఐటీ కంపెనీస్ కన్సల్ట్ అవ్వాలంటే సమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది బ్యాక్ ఎండ్‌లో. ఇప్పుడు మీ కంపెనీకి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో, మీ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్, ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్స్, ఓకే. మీ ప్రాజెక్ట్స్, మీ గైడ్‌లైన్స్, మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్, మీ బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, సో, ఆ డేటాని మీరు ప్లానింగ్ జేసుకోవాలి. ప్లానింగ్ చేసుకొని మీరేం జేస్తారంటే, ఐటీ కంపెనీస్‌ని పిలిపించుకుంటారు. ఐటీ కంపెనీస్ అంటే బిడ్డింగ్ అంటారమ్మా. బిడ్డింగ్ అంటే వేలం పాట. ఓకే. సో, ఇప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది. ఒకవేళ మనకి కడపలో గూడా వైజాగ్ లైక్ స్టీల్ కంపెనీ పెట్టాలనుకున్నారు. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల పెట్టలేదు. ప్రెజెంట్ మనకి ఏపీలో వైజాగ్ ఉంది కాబట్టి వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది. వీళ్ళు ఫస్ట్ టైమ్ ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌లకి వారి యొక్క డేటాని మ్యాప్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళేం జేశారంటే బిడ్డింగ్ పెట్టారు. బిడ్డింగ్ అంటే వేలం పాటకు పిలిచారు. ఎవరిని? ఐటీ కంపెనీస్‌ని పిలిచారు. టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, క్యాప్‌జెమిని, కాగ్నిజెంట్ ఓకే. ఇలా రకరకాల ఐటీ కంపెనీస్‌ని పిలుచుకున్నారు. పిలుచుకున్నాక చెప్పారు వేలం పాటలో. సో, ఇలాగా మా యొక్క కంపెనీ యొక్క డేటాని అంటే ఎక్సెల్‌లో డేటాని లేదంటే టాలీలో డేటాని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నాం. మీకెంత సమయం పడుతుంది? ఎంత అమౌంట్ ఖర్చవుతుంది? సో, మా యొక్క ప్రాజెక్టు మీరు ఎన్ని మంత్స్ లోపల కంప్లీట్ చేస్తారు? ఎంత అమౌంట్ లోపల కంప్లీట్ చేస్తారు? ఎవరు వేలంపాటలో అడుగుతారు. ఒకరేమో 1,00,00,000 అంటారు. మనోకేమో 2,00,00,000 అంటారు. వేరే పర్సన్ 3,00,00,000 అంటారు. మన బిజినెస్ సో, ఆ వేలంపాటలో ఎవరైతే మన ప్రాజెక్ట్‌ని టేక్ ఓవర్ చేసుకుంటారో వాళ్ళు మన యొక్క ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీ వైజాగ్ స్టీల్ కంపెనీని పిక్ చేసుకుంది. ప్రాజెక్ట్‌ని తెచ్చుకుంది. ఇప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీని ఐటీ కంపెనీ మేనేజ్ చేయాలి. వైజాగ్‌లో వైజాగ్ స్టీల్ కంపెనీని ఐటీ కంపెనీ ఏది? టీసీఎస్ కంపెనీ మెయింటైన్ చేయాలి టోటల్‌గా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ వాళ్ళ యొక్క వర్క్ ప్రాసెస్ అంతా ఎవరు చేయాలి?
మనకు వైజాగ్ స్టీల్ కంపెనీ యొక్క వర్క్‌ని టీసీఎస్ కంపెనీ కంప్లీట్ చేయాలి. ఓకే. ఇప్పుడు టీసీఎస్ కంపెనీ పిక్ చేసుకుంది. ప్రాజెక్ట్ వచ్చింది. బావుంది. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది? మీలాంటి వాళ్ళు ఎవరైతే ఎస్ఏపీ కోర్స్ నేర్చుకొని ఉంటారో ఓకే. సో, వాళ్ళు మార్కెట్‌లో ఉంటారు. ఇప్పుడు మీరు కోర్స్ ఏ విధంగా నేర్చుకుంటున్నారో, అదే విధంగా మార్కెట్‌లో చాలామంది నేర్చుకొని జాబుల కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఆ సెర్చింగ్‌లో సో, ఇప్పుడు టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది? వేట మొదలుపెడుతుంది. అంటే ప్రాజెక్ట్ అయితే వచ్చేసింది. బాగుంది. ఒక 10,00,00,000 ప్రాజెక్టో లేదంటే 5,00,00,000 ప్రాజెక్టో వచ్చింది. వచ్చిన తర్వాత ఆ కంపెనీ ఏం చేస్తుందంటే మార్కెట్‌లో ఉన్న మీలాంటి వాళ్ళని రిక్రూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో, నాకు ఫ్రెషర్స్ ఎంతమంది కావాలి? ఎఫ్ఐ కన్సల్టెంట్. ఓకే. ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్స్ ఎంతమంది కావాలి? ఎంఎం కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి? ఎస్‌డి కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి? ప్రొడక్షన్ ప్లానింగ్, క్వాలిటీ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మెటీరియల్ మేనేజ్మెంట్. తర్వాత వాళ్ళందరిని ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటాం. టెక్నికల్ కన్సల్టెంట్స్‌కొస్తే అబాకస్, బేసిస్, బీఐ, బీడబ్ల్యూ వీళ్ళు ఎవరు ఎంతమంది అవసరమవుతారు? టోటల్‌గా టీమ్ సైజ్ ఎంత కావాలి? 70 మెంబర్స్. వాటిలో ఒక 5 ఆర్ 6 మెంబర్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్ మ్యాండేటరీగా ఉండాలి. ఒకరు ఒకరు ఉన్నా, ఒకరు లేకపోయినా ఇంకొకరు మెయింటైన్ చేసే విధంగా ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి? ప్రాజెక్ట్ మేనేజర్. సో, కండక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్స్ విత్ క్లయింట్స్ ఆర్ కొలీగ్స్. సో, ప్రాజెక్ట్ మేనేజ్ ఏం చేస్తాడంటే క్లయింట్ యొక్క ప్రాజెక్ట్ గోల్, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్, ఎస్ఎల్ఏ, బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ది క్లయింట్. వీటన్నిటి గురించి కూడా కిక్ ఆఫ్ మీటింగ్‌లో విత్ కొలీగ్స్‌తో, క్లయింట్స్‌తో డిస్కషన్ చేస్తాడు. డిస్కషన్ చేసి సో, ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేయడానికి మొదలుపెడతాడు. సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్. ఇప్పుడు ఒక సినిమా తీయాలి అన్నప్పుడు, ఆ సినిమాకి హీరో, హీరోయిన్స్ కూడా ఒక అగ్రీమెంట్ పేపర్ మీద సైన్ చేయాలి. ఒక 3 నెలలు ఆ సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు నేను మీకు కాల్ షీట్స్ ఇస్తాను. ఆ సినిమాని కంప్లీట్ చేస్తానని ఒక బాండ్ లాగా రాపిచ్చుకుంటారు. దాన్ని ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్ అంటాం. ఇక్కడ కూడా మనం చెప్పిన టయానికి, చెప్పిన బడ్జెట్‌కి ఆ వర్క్‌ని కంప్లీట్ చేయాలి. ఎస్ఎల్ఏ అంటాం. సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్. ఓకే. టీసీఎస్ కంపెనీ ప్రాజెక్ట్‌ని టేక్ ఓవర్ తీసుకుంది. తీసుకున్న తర్వాత టీసీఎస్ కంపెనీకి కావాల్సిన ఎంప్లాయీస్ ఎవరెవరు అవసరం అవుతారో వారందరిని కూడా రెడీ చేసి పెట్టుకుంది. ఓకే. ప్లానింగ్ ప్రకారం. కరెక్ట్‌గా స్ట్రాటజిక్ లెవెల్ ప్లానింగ్‌తో ఆ క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్‌కి సంబంధించిన వర్క్ అంతా కూడా స్టార్ట్ చేయడానికి అన్ని రకాలుగా వర్క్ అంతా రెడీ చేసి పెట్టుకుంది. యాహ్! సో, పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఆపరేషనల్. ఆపరేషనల్ అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ అంటాం. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్. సో, గ్యాదర్ రిక్వైర్మెంట్స్ ఆన్ ఎక్స్‌పెక్టెడ్ ప్రాసెస్, అండర్‌స్టాండ్ కరెంట్ ప్రాసెస్ అండ్ డాక్యుమెంటేషన్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆయన ఏం చేయాలి? సో, క్లయింట్స్‌తో కిక్ ఆఫ్ మీటింగ్స్‌లో కూర్చొని, సార్ మీ బిజినెస్‌కి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి? వెండర్స్ డొమెస్టిక్ ఇండియాలోనే ఉన్నారా? అదర్ కంట్రీస్‌లో గూడా ఉన్నారా? కస్టమర్స్ డొమెస్టిక్ ఇండియాలోనే ఉన్నారా? అదర్ కంట్రీస్‌లో ఉన్నారా? సో, ఈ యొక్క టోటల్ యాజ్ ఈజ్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై క్లయింట్. క్లయింట్ దగ్గర నుంచి మన బిజినెస్ టోటల్‌గా యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అది క్లయింట్ ఇస్తాడు. మీరడిగితే టోటల్‌గా అతను మనకు చెప్తాడు. దాన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటాం. తెలుసుకున్న తర్వాత టు బి ఇట్ ఈస్ ఏ ఫ్యూచర్ డాక్యుమెంట్, ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ ఆర్ ఎస్ఏపీ డాక్యుమెంట్. సో, మనం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్న తర్వాత సో, మనం ఏం చేస్తాం? ఫ్యూచర్ అంటే ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసి వారికి టు బి ఇన్ఫర్మేషన్‌లో డాక్యుమెంటేషన్ వాళ్ళకు ప్రెజెంట్ చేస్తాం. వారికి డాక్యుమెంటేషన్ అనేది ప్రెజెంట్ చేస్తాం. తర్వాత గ్యాప్ అనాలిసిస్. ఒకవేళ క్లయింట్ ఇచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఇవ్వకపోయినా, మనము ఫ్యూచర్ డాక్యుమెంట్ కరెక్ట్‌గా చేయకపోయినా, ఎక్కడ గ్యాప్ వస్తుంది?
యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్‌కి, టు బి ఇన్ఫర్మేషన్‌కి గ్యాప్ ఎక్కడొస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ ఆర్ టు బి ఇన్ఫర్మేషన్ అని చెప్తాం. తర్వాత స్కోప్ డాక్యుమెంట్. సో, మనము అగ్రీమెంట్ గాని, టైమ్‌లైన్ గాని, రిపోర్ట్స్ కానీ, వాళ్ళకున్న క్వెషనరీస్ కానీ, స్కోప్ డాక్యుమెంట్‌లో మనము చూసుకోవడం జరుగుతుంది. సో, దీన్నే మనం రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ అని చెప్తాం. ఒక ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్‌గా అతను చేయవలసిన మనకు వర్క్ ఫస్ట్ ప్రాసెస్ అనుకోండి. సో, అది. తర్వాత ఆపరేషనల్‌లో ఇంప్లిమెంటేషన్. ఓకే. ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకున్నారు. బాగుంది. గ్యాదర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ప్లానింగ్. ఎంప్లాయీస్ ఎవరెవరు కావాలి? ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్, ఎస్‌డి, ఎంఎం వీళ్ళందరూ ఎంతమంది కావాలి? ఓకే. రెడీ. ప్లానింగ్ రెడీ. తర్వాత బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ అంటే ఒక బిల్డింగ్ మీరు కన్‌స్ట్రక్షన్ చేయాలంటే, ఆ బిల్డింగ్‌లో ఎటు సైడ్ కిచెన్ ఉండాలి, ఎటు సైడ్ బెడ్‌రూమ్ ఉండాలి, ఎటు సైడ్ హాల్ ఉండాలి. ఓకే. ఇవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేస్తారు గదా! అదే విధంగా బ్లూ ప్రింట్ అన్నమాట. ఒక బిల్డింగ్‌ని ఏ విధంగా బ్లూ ప్రింట్ తీస్తారో, అదే విధంగా ఇక్కడ టోటల్ బిజినెస్ స్ట్రక్చర్ డాక్యుమెంటేషన్ రూపంలో రెడీ జేసుకోవాలి. ఆ బిజినెస్ యొక్క క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ ఒక డాక్యుమెంటేషన్ ప్రిపేర్ జేసుకోవాలి. అంటే ఆ డాక్యుమెంటేషన్ అంటే ఏంటి? నువ్వు చేసిన పని. నువ్వు ఏమేమి బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేశావు. ఆ వర్క్ అంతా గూడా ఒక డాక్యుమెంటేషన్ రూపంలో రెడీ జేసి పెట్టుకోవడం. ఒక ప్లానింగ్ రూపంలో, ఆర్డర్‌లో పెట్టుకోవడం. ఓకే. ఇప్పుడు మీరు కోర్స్ నేర్చుకుంటున్నారు. ఫస్ట్ ఏం జెప్పాలి? సెకండ్ ఏం జెప్పాలి? థర్డ్ డే ఏం జెప్పాలి? ఫోర్త్ డే ఏం జెప్పాలి? అనేది ఒక డాక్యుమెంటేషన్ ప్రాపర్‌గా ప్రిపేర్ చేసుకుంటున్నాను గదా! 45 డేస్‌కి. అదే విధంగా ఇక్కడ గూడా ఒక డాక్యుమెంటేషన్ ఒక వర్క్ అయిన తర్వాత మరొక వర్క్ ఏం చేయాలి అనేది మనము ప్రాసెస్‌ని పెట్టుకోవడం. తర్వాత కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? నువ్వు చేయవలసిన పని. ఒక కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా బ్యాక్ ఎండ్‌లో కాన్ఫిగరేషన్‌లన్నీ చేయాలి. ఆ పనే మీది. ఇప్పుడు మీరు నేర్చుకున్న సబ్జెక్టే కాన్ఫిగరేషన్స్ చేయడం. అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్, జీఎస్టీ, ఏపీపీ, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఇవన్నీ చేయాలి మీరు బ్యాక్ ఎండ్‌లో. తర్వాత టెస్టింగ్. టెస్టింగ్ అంటే ఏంటి? మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా పనిచేస్తున్నాయా లేదా? అనేది మనకి బ్యాక్ ఎండ్‌లో టెస్టింగ్ టీమ్ ఉంటుంది. యూనిట్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఇంకా రిగ్రెషన్ టెస్టింగ్ అని ఇంకా రకరకాల టెస్టింగ్‌లుంటాయి. అయన్నీ చేయాలి. ఎందుకంటే మీరు చేసినటన్నీ కూడా కరెక్ట్‌గా పని చేస్తున్నాయా లేదా? ఎక్కడైనా టీ కోడ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? ఎందుకంటే రేపు గో లైవ్‌లోకి వెళ్లి రియల్ టైమ్‌లో ఎండ్ యూజర్స్ ఎంట్రీస్ పాస్ చేస్తున్నప్పుడు ఒక టీ కోడ్ టైప్ చేస్తే మరొక స్క్రీన్ ఓపెన్ అవుతుందనుకోండి. ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనము ఒకటికి 2 సార్లు టెస్టింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్ 2 ఉంటాయి. చెప్పాను గదా! కాన్ఫిగరేషన్స్‌లో మీరు చేయాల్సిన వర్క్ అంతా అని జెప్పాను. వాటిలో 80% ఎఫ్ఐ కన్సల్టెంట్ వర్క్ చేస్తాడు బ్యాక్ ఎండ్‌లో. ఫైనల్ 20 కాన్ఫిగరేషన్ వచ్చేసి మనకి ఎంఎం, ఎస్‌డి, పీపీ, క్యూఎం వాళ్ళు అవసరం అవుతారు. ఇదే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్‌లో మనం చేస్తాం. దీన్ని మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కిందకి మనకి షో చేస్తున్నారు. తర్వాత చూసుకుంటే ట్రబుల్ షూటింగ్, సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఇక్కడ మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. కాన్ఫిగరేషన్స్ అన్నీ గూడా బాగానే చేశారు. తర్వాత ఇక్కడ పెర్ఫార్మ్, బ్రేక్ ఆర్ ఫిక్స్ అనాలిసిస్ అండ్ రికమెండ్ సొల్యూషన్స్ ఫర్ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాసెస్. ఐడెంటిఫై ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ డెవలప్ సొల్యూషన్ టు థీస్ ఇష్యూస్. వర్క్ విత్ ద సర్వీస్ డెస్క్ టు ఫెసిలిటేట్ ఇన్సిడెంట్ ఆర్ ప్రాబ్లమ్ రిజల్యూషన్. ఇప్పుడు క్లయింట్ బిజినెస్‌లో కాన్ఫిగరేషన్స్ అన్నీ అయిపోయాయి. వర్క్ అంతా గూడా చేసేసారు. బావుంది. అక్కడ వాళ్ళకి ఏవైనా డౌట్‌లొస్తే, ఇష్యూస్ ఒస్తే
ఏ విధంగా మన బిజినెస్ రెస్పాండ్ అవ్వాలి? అంటే మన ఐటీ కంపెనీ క్లయింట్‌కి ఏ విధంగా రెస్పాన్స్ అవ్వాలి? సో, దానికి టికెటింగ్ టూల్స్ ఉంటాయి. టికెటింగ్ టూల్స్ వాటి యొక్క నేమ్స్ ఏంటి? సర్వీస్ నౌ, సొల్యూషన్ మేనేజర్, రాడిక్స్, క్లారిఫై టూల్, రెమెడీ టూల్. ఇలా వాళ్ళ వాళ్ళ కంపెనీలో ఏది యూజ్ చేస్తారో దాన్ని బట్టి అది సెటప్ చేసుకోవాల్సొస్తుంది. ఇక్కడ P1 టికెట్, P2 టికెట్, P3, P4 అని 4 రకాల టికెట్‌లు రేట్ చేస్తారు. P1, P2 అనేది ఇమ్మీడియేట్‌గా మనం రెస్పాండ్ అవ్వాలా. వాళ్ళు ఒక టికెట్ రైజ్ చేశారు సర్వీస్ నౌలో. సార్ మాకు ఈ టికెట్ ఇన్వాయిస్ పడట్లేదు. ఇది కొంచెం చూడండి ఇమ్మీడియేట్‌గా అని. వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు. P1ఆ? P2నా? P1, P2 అంటే నువ్వు ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వాలా. వాళ్ళు ఒక మెయిల్ పెట్టారంటే వితిన్ 15 మినిట్స్ లోపల ఆ మెయిల్‌కి రెస్పాండ్ అయిపోయి, ఆ టాస్క్‌ని మీ యొక్క ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్‌కి ఇమ్మీడియేట్‌గా అసైన్ చేయాలా. దాన్ని 2 అవర్స్ లోపల కంప్లీట్ చేయాలా. ఓకే. అదే P3, P4 అయితే కొంచెం లేట్ అయినా పర్వాలేదు. అది స్మాల్ ఎర్రర్స్. కానీ P1, P2 అనేది ఇమ్మీడియేట్ రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఆ వర్క్ అనేది ఇమ్మీడియేట్‌గా చేయాల. వాళ్ళ మధ్యలో వర్క్ ఆగిపోయి ఉంటుంది. సో, ఆ ప్రాబ్లమ్స్‌ని, ఇన్సిడెంట్స్‌ని సర్వీస్ డెస్క్ ద్వారా ఆ ఇష్యూస్‌ని మీరు ఇమ్మీడియేట్‌గా సాల్వ్ చేయాలి. సో, దీన్ని మనం ట్రబుల్ షూటింగ్‌లో సపోర్టింగ్ ప్రాజెక్ట్ అని మనం చెప్తాం. ఈ ప్రాసెస్. తర్వాత మీరు అక్కడ పనిచేస్తున్న ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో, వారు ఎంట్రీస్ కరెక్ట్‌గా వేసే విధంగా, ఎలాంటి ఎర్రర్స్ లేకుండా అన్నీ కరెక్ట్‌గా వర్క్ అయ్యే విధంగా మనం వారికి ట్రైనింగ్ ఇవ్వాల. ప్రొవైడ్ అప్లికేషన్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ టు ది ఎండ్ యూజర్స్. క్లారిఫై ప్రాసెసెస్ టు ఎండ్ యూజర్స్ అండ్ బిజినెస్ స్టేక్‌హోల్డర్స్ యాస్ రిక్వైర్డ్. కీప్ అబ్రీస్ట్ ఆఫ్ SAP రిలీజెస్, ఎన్హాన్స్‌మెంట్స్, న్యూ ఫంక్షనాలిటీ అండ్ పర్ఫార్మ్ అప్లికేషన్ రిసర్చ్. అంటే ఏంటి? ఎండ్ యూజర్స్‌కి ట్రైనింగ్ ఇస్తూ, ఒకవేళ మీకు కొత్త రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే, ఎన్హాన్స్‌మెంట్స్ ఏమైనా ఉంటే, ఫంక్షనాలిటీస్ ఏమైనా ఉంటే, రిలీజెస్ ఏమైనా ఉంటే, వాటిని ఏ విధంగా మీరు అప్‌గ్రేడ్ జేసుకోవాలి? ఒకవేళ కొత్త ఫీచర్స్ మీకు కావాలనుకుంటే, మమ్మల్ని ఏ విధంగా కన్సల్ట్ అవ్వాలి? ఇవన్నీ కూడా వారికి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అక్కడ వర్క్ చేస్తున్న ఎండ్ యూజర్స్‌కి కంపల్సరీగా ట్రైనింగ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఓకే. సో, అది. తర్వాత నెక్స్ట్ డాక్యుమెంటేషన్ అండ్ కంప్లెయింట్స్. ఓకే. ఫైనల్‌గా వర్క్ అంతా గూడా కాన్ఫిగరేషన్స్, ఇంప్లిమెంటేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. క్రియేట్ అండ్ మెయింటైన్ ఆల్ రిక్వైర్డ్ టెక్నికల్ డాక్యుమెంట్ ఫర్ యాజ్ ఈజ్ మెథడాలజీ అండ్ ప్రాసెసెస్ అరౌండ్ SAP FICO అండ్ అదర్ ప్రాజెక్ట్స్ అలాటెడ్. ప్రొవైడ్ డీటెయిల్డ్ ట్రాన్సాక్షనల్ ఇన్ఫర్మేషన్ టు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ యాస్ రిక్వైర్డ్. సో, ప్రతి కంపెనీలో కూడా ఇంటర్నల్‌గా గాని, ఎక్స్టర్నల్‌గా గాని ఆడిటర్స్ అనేది మ్యాండేటరీ. సో, మనం చేసిన వర్క్ అంతా కూడా అక్కడ రియల్ టైమ్ చేస్తుంటారో, వారికి ఒకసారి డాక్యుమెంటేషన్ అనేది షో చేసి, ఆ ప్రాజెక్ట్ గురించి మనం క్లియర్‌గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. టెక్నికల్‌గా, మాన్యువల్‌గా కూడా వాళ్ళకు ఆ ప్రాసెస్ గురించి తెలియజేయాలి. ఓకే. వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అంతా కూడా మనం ప్రొవైడ్ చేసి, రెడీ చేసి పెట్టాలి. దీన్ని డాక్యుమెంటేషన్ ఆర్ కంప్లెయింట్స్ అంటారు. అయిన తర్వాత అంటే ప్రొవైడ్ చేసి నువ్వు ఏమేమి బ్యాక్ ఎండ్‌లో కాన్ఫిగరేషన్‌లు చేశావు? ఎన్ని కంపెనీ కోడ్‌లకు చేశావు? ఎన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి చేస్తున్నావు? ఇవన్నీ కూడా బ్లూ ప్రింట్ రూపంలో డాక్యుమెంటేషన్ అనేది రెడీ చేసి పెట్టుకొని ఇవ్వాలి. తర్వాత ఎంఐఎస్ అండ్ రిపోర్ట్స్. సో, ఇక్కడ ఏంటంటే మనం అన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని డాక్యుమెంటేషన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వారి నుంచి మంత్లీ కాన్ఫిగర్, డెవలప్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ యాస్ రిక్వైర్డ్ బై ది ఫంక్షనల్ టీమ్. మంత్లీ రిపోర్ట్స్, వీక్లీ రిపోర్ట్స్ అండ్ కంప్లీట్‌లీ టికెట్స్ అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ టికెట్స్. మంత్లీ ఎలాంటి ఎర్రర్స్ వాళ్ళకొస్తున్నాయి? ఎలాంటి రిక్వైర్మెంట్స్ వాళ్ళకి అవసరం ఉన్నాయి? ఎలాంటి రిపోర్ట్స్ వాళ్ళకి మనము వాళ్ళకి అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ చేసి ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఎంఐఎస్ రిపోర్ట్స్ అని రెడీ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. యెస్. మీకు ఇలాంటి మంత్లీ ఇలాంటి ఎర్రర్స్ వస్తున్నాయి. ఈ మంత్‌లో ఇన్ని ఎర్రర్స్ వచ్చాయి. దీనికి ఇలా సాల్వ్ చేయాలి. ఓకే. ఈ మంత్ యొక్క కంపెనీ యొక్క రిపోర్ట్స్ ఇవి. ఇవి ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. ఈ టికెట్స్‌ని మేము త్వరగా సాల్వ్ చేసి ఇస్తాము అని
వాళ్ళు ఏమేమి అడుగుతున్నారో, ఎందుకంటే స్టార్టింగ్‌లో ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఒక 3 నెలలు, 6 నెలలు చాలా డౌట్‌లొస్తాయి వాళ్ళకి. ఆ డౌట్‌లన్నిటిని మనం ఏం చేయాలంటే క్లారిఫై చేయాలా. అప్పుడు ఎంఐఎస్ రిపోర్ట్స్‌ని సబ్మిట్ చేస్తాం. సో, వీటినే మనం ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్తాం. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్తాం. అంటే ఈ 5 స్టెప్స్ మీరు చెప్పాలి. సో, వాట్ ఆర్ ద ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే, సో, అప్పుడు మీరు ఆపరేషనల్ డైరెక్ట్‌గా చెప్పొచ్చు. స్ట్రాటజిక్ చెప్పకపోయినా. సో, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఆర్ డిజైన్, ఇంప్లిమెంటేషన్, ట్రబుల్ షూటింగ్, ట్రైనింగ్, డాక్యుమెంటేషన్ అండ్ కంప్లెయింట్స్, ఎంఐఎస్ అండ్ రిపోర్టింగ్. ఇవి చెప్తే చాలు. ఆటోమేటిక్‌గా వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే. అంటే మీరు నేర్చుకున్న కోర్స్‌కి అసలు నేను చేయవలసిన పని ఏంది? రియల్ టైమ్‌లో అనేది తెలియాలి గదా! తెలియకపోతే ఎలా? ఈ కోర్స్ నేర్చుకుంటున్నాను. నేను ఏం పని చేయాలి? అనేది మీకు తెలియాలి. సో, దీన్నే మనం ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్తాం. ఓకేనా? ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్? క్లియరా? ప్రదీప్, జస్విత, స్వామి క్లియర్ క్లియరా? సార్. ఎస్ సార్. డౌట్స్ ఏమైనా క్లియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా వీర్రాజు? లక్ష్మి ఎనీ డౌట్స్? క్లియర్? యాహ్! దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ నేను గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను.